ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే హానెస్ట్లీ ఇది జస్ట్ అబౌట్ ది స్టెప్ ఆర్ ది యాక్టర్ కాదు, ఇట్స్ బియాండ్ దట్. ఇట్స్ అబౌట్ ది స్టాండర్డ్స్ ఆఫ్ టాలీవుడ్ యాజ్ అ హోల్. సో నేను లాస్ట్ వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు దబిడి దివిడి సాంగ్ రిలీజ్ అయింది. స్టెప్స్ చూసి మైండ్ దొబ్బింది. మళ్ళీ ఆ విజువల్ టార్చర్ నుండి బయటకు రావడానికి 5 నిమిషాలు పట్టింది. ఎందుకో తెలియాలంటే మీకు ఫ్లాష్ బ్యాక్ చూపించాల్సిందే. We South Indians have changed the way you look at cinema, sir, for Bollywood also. The following day, బట్ ఇక్కడ నుండి వెళ్ళి ముంబైని షేక్ చేసే చూడు చాడ్ వంశీ. 2 days later, ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నాగవంశీ గారు అన్న మాటలు ఎంత వాస్తవం ఉంది అనే దాని గురించి కాసేపు పక్కన పెట్టేస్తే, బాలీవుడ్ షేక్ చేసే స్టేట్మెంట్ ఇచ్చి టాలీవుడ్ షాక్ అయ్యేలాగా వా ఆ స్టెప్ ఏందండి అసలు. లార్జర్ దాన్ లైఫ్ సాంగ్స్ నుండి ఐకానిక్ డాన్స్ మూవ్స్ వరకు, చిరంజీవి గారి గ్రేస్ నుండి ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ డాన్స్ల అన్పారలల్డ్ ఎనర్జీ వరకు టాలీవుడ్ పేరు పొందింది. పేరు పొందడమే కాదు, ఒక్క ఇండస్ట్రీలో ఇంతమంది డాన్సర్స్తో ఒక బెంచ్ మార్క్ సృష్టించింది. కానీ ఈ మధ్య డాన్స్ కొరియోగ్రఫీకి మీనింగ్ మార్చేశారు. వన్స్ అపాన్ ఏ టైమ్ టాలెంటెడ్ డాన్స్ మాస్టర్స్. డాన్స్ ఈ మధ్య క్యాచీగా ఉండకపోగా బార్డర్ లైన్ బిజార్గా ఉంది. దీని గురించి ఊరికే అలా వీడియో చేయడం నాకు నచ్చలేదు. సో ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా మాట్లాడాలనుకున్నాను. అండ్ హియర్ వి గో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ ఛానల్కి కొత్తగా వచ్చుంటే వీడియో అయ్యాక ప్రొఫైల్ ఓపెన్ చేసి వీడియోస్ చెక్అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ స్టార్ట్ విత్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఆ కొట్టుడు ఏంది, పెచ్చా కొట్టుడు. డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేయమంటే గుద్దుడు కార్యక్రమం స్టార్ట్ చేసినట్టు ఏంది అది. మా ఊర్లో చెరువు దగ్గర బట్టలు ఉతికి ఆడోళ్ళు కూడా బట్టల్ని బండకేసి ఈ మారి గుద్దరే దెమా 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 అని. ఏందది. మాటలు తక్కువైపోతున్నాయి ఆ స్టెప్ని వర్ణించడానికి. ఎబ్బెట్టుగా, అసభ్యకరంగా, చాలా దరిద్రమైన స్టెప్ అది. ఈ స్టెప్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. లోవర్ అబ్డామన్ పెల్విక్ ఏరియా దగ్గర కొట్టడం ఏందో, లాగడం ఏందో, శేఖర్ మాస్టర్కి బమ్ ఫ్యాంటసీ ఏందో తెలియట్లేదు. కానీ దిస్ ఈజ్ ఇన్ జస్ట్ అబౌట్ దిస్ సాంగ్. దిస్ ఈజ్ సిమ్టమ్ ఆఫ్ ఎ లార్జర్ ప్రాబ్లమ్. ఇది వరకు జిమ్నాస్టిక్స్ ని డాన్స్ అన్నారు, ఇప్పుడు ఇది. ఇలానే చూసిపోతే రేపు పొద్దున్న WWE ఫైట్స్ పెట్టి ఇదే డాన్స్ అనొచ్చు. డాన్స్ అనేది స్టోరీ టెలింగ్ లో ఒక పార్ట్ నుండి ఎంటర్టైన్మెంట్ చేయడం వరకు ఉండేది. బట్ ఇది ఎంటర్టైన్ చేయాలని కాకుండా డెస్పరేట్ అటెంప్ట్ టు గో వైరల్ అన్నట్టు ఏదో ఒక పనికిమాలిన హుక్ స్టెప్ క్రియేట్ చేయాలి, అది ఇన్స్టా రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్ లో వైరల్ అయిపోవాలి అని చేసినట్టుంది. ఇదే ఒక ఫార్ములా లాగా అయిపోయింది. పండక్కి ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీస్ కోసం తీసిన ఒక సినిమాలోని ఒక సాంగ్ ని ఫ్యామిలీతో కలిసి చూసేలాగా లేకపోతే ఇంకా దేనికి ఆ స్టెప్ చెప్పండి. మిస్టర్ బచ్చన్ లో ఏమో బొమ్మ మీద చేసి తిప్పడం, చేతుల్ని ప్రైవేట్ పార్ట్స్ లో పెట్టడం, ఫీలింగ్స్ లో ఆ సెక్షువల్ టెన్షన్. ఇప్పుడు ఇది డాన్స్ కొరియోగ్రాఫ్ చేయండి సార్ అంటే బొమ్మతో ఆటలాడిస్తున్నారు. వచ్చిన కొత్తలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే ఒక క్రేజ్ ఉండేది. సరే చేసి స్టెప్స్ అయిపోయినా ఇంకా రావట్లేదు అనుకుందాం, అది సర్వసాధారణం. కానీ స్టెప్స్ పేరుతో ఈ హార్డ్ కోర్ వేస్ట్ అండి. రీసెంట్ డేస్ లో వచ్చిన మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ అన్ని డాన్స్ తక్కువ, మీమ్ వర్తి మూమెంట్స్ ఎక్కువ. కొరియోగ్రాఫర్స్ ఈ మధ్య స్టెప్స్ ఎంత కాంప్లెక్స్ గా ఉంటే ఎంత క్వాలిటీ అనుకుంటున్నారో ఏమో తెలీదు. మేబీ అది 20% వరకు ఓకే ఏమో, కానీ గ్రేస్ తో సింపుల్ గా వేసే స్టెప్స్ కి రిపీట్ వాల్యూ ఎక్కువ, అలాగే క్రేజ్ కూడా. రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దేవరలో గ్రేస్ తో వేసిన సింపుల్ స్టెప్స్, అండ్ గుంటూరు కాలంలో మావా ఎంతైనా ఆ కుర్చీ మడత పెట్టి. ఒక అమ్మాయి అబ్బాయి స్టెప్స్ వేసే ఐటమ్ సాంగ్ లో కూడా డీసెంట్ టు ఎక్స్ట్రాడినరీ స్టెప్స్ వేసిన సాంగ్స్ చాలా ఉన్నాయి. కానీ వీళ్ళకి ఈ ఓవర్ ద టాప్ దరిద్రమైన స్టెప్స్ మీద సడన్ ఒబ్సెషన్ ఏంటో అర్థం కావట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అది మేల్ లీడ్స్ వల్ల వయసులో సగం ఉండే ఫీమేల్ లీడ్స్ టచీగా డాన్స్ వేస్తున్నప్పుడే, టచీగా కూడా కాదు, బిజార్ సాఫ్ట్ టైప్ డాన్స్ స్టెప్స్ చేస్తున్నప్పుడే వస్తుంది. లెట్స్ బీ క్లియర్, దిస్ ఈజంట్ అబౌట్ ఏజ్ షేమింగ్, ఇట్స్ అబౌట్ రిలేటబిలిటీ అండ్ బిలీవబిలిటీ. యాక్టర్స్ మధ్యలో ఉండాల్సిన రొమాంటిక్ కెమిస్ట్రీ ఇక్కడ చాలా ఫోర్స్డ్ గా, అన్యాచురల్ గా అనిపిస్తుంది, విచ్ టేక్స్ అవే ది మ్యాజిక్ ఆఫ్ ది సాంగ్. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది మన వాళ్ళు యంగ్ గా ఉండేదానికి సీక్రెట్ ఫిట్నెస్ కాదు, వాళ్ళ వయసులో సగం ఉండే అమ్మాయిలతో రొమాంటిక్ డాన్స్ చేయడం అనుకుంటున్నారేమో అని. ఒకవేళ అదే నిజమైతే సార్, ఇట్స్ నాట్ అట్ ఆల్ ట్రూ. గ్రౌండ్ రియాలిటీలో హార్డ్ కోర్ ఫ్యాన్స్ మా అన్న ఎవరితో ఎలా అయినా డాన్స్ చేస్తాడు అని పేపర్లు ఎగరే సినిమాలు చూసే వాళ్ళు ఉండొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మాసెస్, అది జమానాలో వాస్తవం కాదు. ఇలా వేస్తే జనాలు ఏమనుకుంటారు, చాలా మందికి నచ్చదు, ఇలాంటి డిస్కషన్ వాళ్ళ మధ్యలో జరగదేమో అనుకున్నాను అంటిల్ మొన్న ఇది చూసే వరకు. So while I'm working with the senior heroes, while I'm casting an actress, I never go overboard. చాలా కేర్ తీసుకుంటాను నేను ఆ విషయం. ఎందుకంటే yes, అలా అనుకునే ప్రమాదం ఉంది. మాస్ ఆడియన్స్ కు నచ్చొచ్చు, బట్ మీరు అన్నట్టు ఆ నెగటివిటీ వస్తుంది కాబట్టి అది నేను తీసుకోవడానికి రెడీగా లేను. బట్ నా వరకు ఐ విల్ టేక్ కేర్ దట్. ఐమ్ వెరీ మచ్ కాషియస్ ఆన్ దట్. సో అనిల్ రావుపూడి గారు ఇలాంటి డైరెక్టర్స్ ఓపెన్ గా అవును నాకు నచ్చదు, జనాలకి రాంగ్ మెసేజ్ వెళ్తుంది కాబట్టి నేను ఈ విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాను అన్నప్పుడే క్లియర్ గా అర్థమవుతుంది. ఈవెన్ దో హీరో, డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్ కి ఇలాంటి స్టెప్స్ వేస్తే బాగుందని తెలిసినా స్టిల్ ప్రొసీడ్స్.
ఏమన్నా మాట్లాడితే సీనియర్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు లాంటి సీనియర్ హీరోస్ వాళ్ళ లేట్ ఏజ్ లో కూడా శ్రీదేవి గారితో వేశారు అని అనొచ్చు. బట్ ఒకవేళ అలా చూస్తే లిరిక్స్ పద్ధతిగా వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ తో పాటు కథని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండేవి. అండ్ అందులోనూ ఈ మాదిరి దంచి కొట్టు, తిప్పి కొట్టు, ముట్టుకుంటే ఫీలింగ్స్ వచ్చేస్తా ఉన్నాయి అని బొమ్మ మీద చేసి తిప్పడాలు, బొమ్మ మీద గుద్దడాలు, తొడ కొరికేడాలు లేవు. ఒకవేళ ఇదే స్టెప్స్ ఏ లిస్టర్స్ లో ఉండే వాళ్ళు వేసినా సరే ఇదే రెస్పాన్స్ ఉండేది. అందులోనూ ఇంత ఏజ్ గ్యాప్ తో ఇలాంటి స్టెప్స్ వేయడానికి చూస్తా ఉంటే ఏం మాడాలో తెలియట్లేదు. ఎంత కామెడీ అంటే ఈ సాంగ్ స్టిల్స్కి వచ్చిన కామెంట్స్ ఊరోసి రౌతేలా తన ఇన్స్టా పేజ్ లో పెట్టింది. తీరా చూస్తే అమ్మ నా బూతులవి లిటరల్లీ అండి, నంబర్ చెప్తే మామూలు బూతులు కావు అవి. తమిళోళ్ళు, హిందీ వాళ్ళు, మనోళ్ళు అందరివి కొన్ని పెడితే పచ్చి బూతులు. ఆ సిచ్యువేషన్ చూసి నవ్వాలనో లేదంటే టాలీవుడ్ గురించి ఇంత క్లాస్ పీకి 3 రోజులు కాకముందు ఇంత నెగిటివిటీ వచ్చిందని బాధపడాలనో అర్థం కాలేదు. జామీ ప్యాంట్స్. As much as I admire his work, but as someone of his stature, అతనికి పీపుల్ ఒపీనియన్స్ చేంజ్ చేసే పవర్ ఉంది, విచ్ షుడెంట్ బి టేకెన్ లైట్లీ. ఎందుకంటున్నానంటే ఇంతమంది ఆడియన్స్ పెట్టుకుని బాలయ్య డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి క్లియర్ కట్ గా మాట్లాడారు. అసలు ఏం చెప్పారంటే బాలయ్య లివింగ్ ఇన్ హిస్ ఓన్ బబుల్. బాలయ్య ఈ సాంగ్ లో ఊరోసితో డాన్స్ వేయడం చూస్తా ఉంటే పెళ్లిలో అమ్మాయిని చూసి ఎక్సైట్మెంట్ తో డాన్స్ చేసే బూమర్ అంకుల్ లా ఉన్నారంట. బట్ అక్కడితో ఆపేస్తే పర్లేదు. రీసెంట్ గా నాగవంశీ గారు అన్న కామెంట్స్ తో వీటిని పోల్చుతుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. We South Indians have changed the way you look at cinema, sir, for Bollywood also. That just looks bizarre, embarrassing, and a true assault to the senses. I would genuinely put this in the number 1 spot. Balayya anyway has the reputation to romance women half his age. I can't tell you how uncomfortable it was in recent years to see him quote and swoon Shruti Hassan in Veera Simha Reddy. The man lives in his own bubble, his own odd universe, and people celebrate him like a demigod. ఇది టాలీవుడ్లో మాత్రమే కాదు, తమిళ్లో రజనీకాంత్ గారు అండ్ హిందీలో షారుఖ్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ గారు. బట్ నేను ఇందాక చెప్పాను కదా, హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో ఉంటే మా అన్న ఎవరితో డాన్స్ చేసినా ఎలా వేసినా పర్లేదని అంటారని. యాజ్ పర్ హిమ్ సల్మాన్ ఖాన్ గారు ఈ సాంగ్ లో చేసేది రోత్ అంట, అండ్ షారుఖ్ ఖాన్ గారు ఈ సాంగ్ లో చేసేది ప్యూర్ కెమిస్ట్రీ అంట. కేవలం దీపికా బతుకునే డ్రెస్ బాలేదంట. సో ఇక్కడ బ్లేమ్ దీపికా మీద, ఎందుకంటే హార్డ్ కోర్ షారుఖ్ ఖాన్ కాబట్టి. అసలు ఈ స్టెప్స్ చూసిన మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యునానిమస్ గా బిజార్ గా ఉందని అంటున్నారు. ఇంకా తీసి వదిలేశారు కాబట్టి ఏం చేయలేక హార్డ్ కోర్ ఫ్యాన్స్ డిఫెండ్ చేసుకుంటున్నారు. ఈ వీడియో టాలీవుడ్ లోని స్టీరియో టైప్స్ ని చూపించడానికి కాదు, ఆర్ క్రిటిసైజ్ చేయడానికి కాదు. వీఆర్ హియర్ బికాస్ వీ కేర్. సో వాట్ కెన్ బి డన్ టు ఇంప్రూవ్? టాలీవుడ్ టాలెంట్ కి, క్రియేటివిటీకి, ఇన్నోవేషన్ కి పవర్ హౌస్ లాంటిది. మనం ఎన్నో ట్రెండ్స్ క్రియేట్ చేసాం, కొత్త క్రియేట్ చేయడానికి మనకు ఎంతో టైం అవసరం లేదు. ఇది ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు, బట్ బ్లైండ్ ఫ్యానిజం వల్ల మనం అభిమానించే హీరోకే కాకుండా మన రెస్పెక్టివ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ కి కూడా బ్లాక్ మార్కెట్. ఇందాక బయట స్టేజ్ లో వాళ్ళు అంతా ఏమనుకున్నారో చూసారు కదా. దీని ఇంపాక్ట్ వెంటనే ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్ గా టాలీవుడ్ లో ఇంతే అని స్టీరియో టైప్ చేయడానికి ఇది ఒక రీజన్ యాడ్ అయింది. ఏజ్ గ్యాప్ ఎక్కువ లేకపోతే సగం ప్రాబ్లం అక్కడే పోయినట్టే. ఒకవేళ తప్పలేదు, ఫోర్స్ఫుల్ గా క్రియేటివ్ డెసిషన్స్ వల్ల పెట్టాల్సి వస్తే దంచి కొట్టకుండా జిమ్నాస్టిక్స్, మ్యాజిక్ షోస్ లా కాకుండా గ్రేస్ఫుల్ స్టెప్స్ వేయిస్తే ఇంకో సగం ప్రాబ్లం కూడా పోయినట్టే. ఇంకా ఈజీగా చెప్పాలంటే అసలు ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ చేస్తే అంతకు మించిన మంచి పని ఇంకోటి లేదు. ఏమబ్బా, కమర్షియల్ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటేనే జనాలు థియేటర్కి వస్తారా? వచ్చేవాళ్ళు, ఐ అగ్రీ. బట్ ఇప్పుడు అలా కాదు. ఆడియన్స్ ఎవాల్వ్ అయ్యారు, వాళ్ళ ప్రియారిటీస్ చేంజ్ అయ్యాయి, సినిమాలు చూసే పద్ధతి, పర్స్పెక్టివ్ చేంజ్ అయింది. ఇది వరకు ఒక టెంప్లెట్ లో ఉంటేనే మాస్ కమర్షియల్స్ అనేవాళ్ళు, బట్ ఇప్పుడు అలాంటి టెంప్లెట్ ఫిల్మ్స్ అవుట్ రైట్ రిజెక్ట్ చేస్తున్నారు. మన అభిమాన హీరోస్ ని డిఫరెంట్ రోల్స్ లో చూడాలనుకుంటున్నారు. కొత్త క్యారెక్టర్, కొత్త స్టోరీ, కొత్త వరల్డ్, ఇలాగ ఎన్నో. బట్ ఫిల్మ్ మేకర్స్ అదే ఏజ్ ఓల్డ్ డాన్స్ స్టెప్స్ సినీ టికెట్స్ ఎగుతాయి అనుకోవడం కరెక్ట్ కాదు. మన కల్చర్ లో ఉంది ఐటమ్ సాంగ్స్. ఒకవేళ దాన్ని సైడ్ చేస్తే మన ఐడెంటిటీలో ఏదో మిస్ అవుతున్నట్టు ఫీల్ అయితే ఇంతకు ముందు వచ్చేలాగా మంచిగా కొరియోగ్రాఫ్ చేయించండి. ఎవరితో ఎలా స్టెప్స్ వేయాలో అలా వాళ్ళతో అప్రోప్రియేట్ గా స్టెప్స్ వేయండి. అండ్ ఐ రియలీ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్ లైక్ దట్, బికాస్ సినిమా ఇస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ స్టెప్, ఇట్స్ బియాండ్ దట్. ఎలాగో ట్రైలర్ చూసాక వీడియో చేయాలనుకున్నాను. నిజంగా చెప్తున్నాను గైస్, నాకు ట్రైలర్ పిచ్చగా నచ్చింది. ఎస్పెషలీ ఐ మస్ట్ సే దిస్, సినిమాటోగ్రఫీ అండ్ లైటింగ్ ప్రాపర్ హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్స్. అసలు great visuals like you've never seen before. I feel we have fantastic visuals which are almost like Hollywood level. దీనికి మెయిన్ రీజన్ వాళ్ళు వాడిన అనమాఫిక్ లెన్స్ అండ్ యాడ్ చేసిన డిజిటల్ నాయిస్. ఆల్మోస్ట్ ప్యూర్ ఫిల్మ్ కెమెరా లుక్ ని అచీవ్ చేశారు. బై ఎనీ ఛాన్స్ ఈ వీడియోని టెక్నికల్ టీమ్ లో వర్క్ చేసిన ఎవరైనా సరే చూస్తున్నట్టయితే హోప్ఫుల్లీ కుదోస్ టు యూ గైస్. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఆడియన్స్ ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. తెలుగు సినిమాలో ఇలాంటి చేంజ్ రావాలి. వి వుడ్ రియలీ లవ్ టు సీ మోర్ చేంజెస్ లైక్ దిస్. టెక్నికలీ సౌండ్ ట్రైలర్ ఇది. ఈ ఫ్రేమ్స్ అన్ని బ్యూటిఫుల్ గా కనిపించడానికి ఇంకో రీజన్ వాళ్ళు యాడ్ చేసిన ఈ సటిల్ గ్లో. మనం గమనిస్తే ఫ్లేమ్స్ మాత్రం స్లైట్ గా గ్లో అవుతున్న ఫీల్స్. దాని చుట్టూ జస్ట్ ఒక ఎల్లో ల్యూమినెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ 2 పోర్షన్
పోర్షన్స్ లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ ప్యాలెట్స్ యూజ్ చేశారు. అలాగే రెండింటిని కూడా డిఫరెంట్ గా కలర్ గ్రేడ్ చేశారు. అజ్యూమింగ్ దిస్ యాజ్ అ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్, దీంట్లో డిజిటల్ నాయిస్ యూజ్ చేసి క్లియర్ ఫిల్మ్ లుక్ ని అచీవ్ చేశారు. బాగా హై అపర్చర్ లెన్స్ వాడడం వల్ల ఆ బ్యూటిఫుల్ బొకే ఫ్రేమ్స్ ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. షెఫ్స్ కిస్. తమన్ ఆన్ స్ట్రైడ్స్. బాలయ్య అంటే ఊగిపోయి కొడతారనుకుంటా తమన్ గారు. దీని అమ్మ లూప్ లో వింటున్నా ఆ బీజిఎం ని. నార్మల్ డివైజెస్ లో వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి, ఇంకా థియేటర్ లో వింటే ఊచకోతే. టెక్నికలీ ఇంత సౌండ్ ఫిల్మ్ లో ఆ స్టెప్ ఒక్కటి పెట్టకపోయింటే యునానిమస్ గా ఉండి. బట్ ఓకే, ఒక్క లైన్ మాత్రం చెప్తాను. సినిమాటోగ్రఫీ, లైటింగ్, కలర్ గ్రేడింగ్, యూజ్ చేసిన ప్యాలెట్స్, పోస్ట్ లో ఎన్హాన్స్మెంట్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మిగిలింది ఒక్కటే, ప్రాపర్ స్టోరీ. అది కూడా సెట్ అయితే ఇది రజనీకి జైలర్ లాగా, బాలయ్యకి డాకు మహారాజ్ అవుతుంది. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ ఈ సినిమా. అండ్ మన వెంకీ మామది సంక్రాంతికి వస్తున్నాం. 3 బ్లాక్ బస్టర్స్ కొట్టి మంచి స్టార్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీట్ యు ఆన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్. బాలయ్య గారు ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వరండి. కంప్లీట్లీ డైరెక్టర్స్ అండ్ కొరియోగ్రాఫర్ ఏం చెప్పినా సరే ఆయన ఎస్, దాని మీద డిబేట్లు డిస్కషన్స్ ఏమి ఉండవు.